సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహామాక్స్. ఇప్పుడే బబుల్ గమ్ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. సో సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ ఒక నైస్ డెబ్యూటెంట్ ఫిలిం అని చెప్పచ్చు. బికాస్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్, అంటే ఒక లవ్ ఉంది అండ్ ఒక టైప్ ఆఫ్ రొమాన్స్ ఉంది వాళ్ళల్లో. ఒక ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ని చాలా కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు రవికాంత్ గారు. ఆల్రెడీ ఆయన క్షణం సినిమా చూస్తే వి జస్ట్ లవ్ దట్ మూవీ. సో అట్లాంటి నరేటివ్ స్క్రీన్ ప్లేని కూడా మనకి ఇందులోకి తీసుకురావడం జరిగింది. సో సినిమా అంతా బబుల్ గమ్ స్టార్టింగ్లో ఎంత తీయగా ఉంటుందో అంత మనకి క్రిస్ప్గా చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం అంత క్రిస్ప్గా చేయడం జరిగింది. అండ్ సెకండ్ హాఫ్ బబుల్ గమ్ సాగుతూ ఉంటుంది కదా, అలా ఒక సాగే ఫీల్స్ వస్తాయి మనకి. అండ్ ఎండింగ్ కూడా చాలా బాగుంది విత్ హ్యాపీ ఎండింగ్. అంటే హ్యాపీ ఎండింగ్ కంటే ఇది ఒక సాటిస్ఫైడ్ ఎండింగ్ అని చెప్పచ్చు. ఫర్ గర్ల్స్కి ఎంతైతే సాటిస్ఫై అయ్యో బాయ్స్కి డబుల్ సాటిస్ఫై అవుతుంది. సో ఆ టైప్లో ఉంది బేసిక్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే డెబ్యూటెంట్ మన రోషన్ కనకాల గారు చాలా బాగా చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. కొన్ని యాంగిల్స్లో అయితే ఆ ఏడ్చే సీన్ దగ్గర, లేకపోతే స్పాయిలర్స్ రివీల్ చేయను, సో ఏడ్చే సీన్ దగ్గర, లేకపోతే మానస చౌదరి మన హీరోయిన్తో రొమాన్స్ సీన్స్ కానీ, లేకపోతే మాట్లాడే ఒక కన్వర్జేషన్స్ కానీ, లేకపోతే ఒక కోపం చూపించే అండ్ ఫైట్ చేసే యాంగిల్స్లో కానీ చాలా బాగున్నాడు. నో అంటే వేలేం పెట్టకుండా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే కనిపించింది రోషన్ కనకాల దగ్గర నుంచి. సో సాటిస్ఫైడ్. సుమా గారు కూడా సాటిస్ఫై అవుతారేమో, ఆల్రెడీ ఆవిడ అయిపోయారు అండ్ జనాలు కూడా సాటిస్ఫై అవుతారు ఈజీగా. అండ్ మానస చౌదరి ఇస్ షీ జస్ట్ స్టీల్డ్ ఆల్ ద బాయ్స్ హార్ట్స్ అని చెప్పచ్చు. సో అబ్బాయిలందరూ ఆమెకి ఫిదా అయిపోతారు ఈ సినిమాలో. అంత బాగుంది. లుక్స్ కూడా చాలా అద్భుతంగా చేసిందమ్మా. సో అప్రిషియబుల్ థింగ్ అంటే మానసనే ఈ సినిమాకి. అంటే అందరూ బాగానే చేశారు, బట్ మానస లుక్స్ పరంగా అయితే షీ జస్ట్ స్టీల్ ద పర్ఫార్మెన్స్. అండ్ అండ్ మనం సాంగ్స్ గురించి మాట్లాడితే అండ్ బీజిఎం గురించి మాట్లాడితే శ్రీచరణ్ పాకాల, మనం ఆయన గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. థ్రిల్లర్ జోనర్స్కి ఎంతైతే కొడతాడో లవ్ జోనర్స్కి కూడా అంతే బాగా ఇస్తాడు బీజిఎం. సో ఓవరాల్గా చెప్పాలి, ఒక మంచి నరేటివ్ స్టోరీ అండ్ ఒక మంచి స్క్రీన్ ప్లే తోడైతే ఎంత బాగుంటుందో. దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఎంత క్రిస్ప్గా అయితే క్రిస్ప్గా ఆయనకైతే చూపిస్తారో, అలాగే ఒక బబుల్ గమ్ లాగే ఈజీగా ఒక బూమరు ఒక సెంటర్ ఫ్రెష్ మీరు ఎలా అయితే వేసుకుంటారో స్టార్టింగ్ ఎలా అనిపిస్తుంది, బాగానే ఉంటుంది ఆ ఫ్లేవర్ వల్ల. సో దాని తర్వాత తినగా మనకే చేదు కలిగి ఉమ్మేస్తాము. సో సినిమా కూడా అలాంటిదే. స్టార్టింగ్ అంతా చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో స్టార్టింగ్ షార్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇంటర్వెల్ కూడా అక్కడి నుంచే మనకి కథ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత మొత్తం స్టోరీలోకి ఎంటర్ అయ్యి అక్కడ నీకు సాగదీసే ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఎంత సాగుతుందిరా బాబు అనుకునే టైంలో ఎండ్ పడుతుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. సో అట్లాంటి టైప్ ఆఫ్లో మూవీ ఉంది అండ్ ఉండబోతుంది కూడా రేపటి ఆడియన్స్కి. సో ఐ జస్ట్ రికమెండ్ టు వాచ్ బబుల్ గమ్. సో చాలా బాగుంది అండ్ యాప్ట్ టైటిల్ బబుల్ గమ్ కూడా ఈ సినిమాకి. అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ హిట్ ఫర్ రోషన్ కనకాల అండ్ మానస చౌదరి. ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ పక్కా చేస్తారు బికాస్ ఆఫ్ దేర్ యాక్టింగ్స్. సో పెద్ద డైరెక్టర్లు వస్తారు, వీళ్ళకి సైన్ చేస్తారు అనడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. సో బీజిఎం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ వాచ్ బబుల్ గమ్. సో మీరు కూడా వెళ్ళి చూసేయండి సినిమా. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.